హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి అన్నదాతలకు భారీ శుభవార్త అయితే అందించడం జరిగింది. అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 24వ విడత ఎప్పటి నుంచి జమ అవుతుంది, ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. డైలీ ఫాలో అవుతుండండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో మనకు ముఖ్యంగా రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం యాసంగి పైసలు అనేది జమ చేయడం అయితే జరిగింది కదా. అయితే తాజాగా వచ్చేసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వచ్చే నెల నుంచి ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారు. ఏంటంటే మనం యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఆన్లైన్లో ఎరువులు అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక నుంచి గతంలో ఏం చేశారంటే యూరియా ఒకటే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు యూరియాతో పాటు డిఏపి కాంప్లెక్స్ ఎరువులు కూడా బుక్ చేయాల్సిందే. ఇందులో వచ్చేసి ఎఫ్ఎఫ్పి యాప్లో హెక్టార్కు బస్తాలు ఎన్ని వస్తాయి ఏంటనేది కూడా క్లియర్గా అందులో మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎరువుల అక్రమాలకు చెక్ పెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికను వినియోగిస్తున్నాయి. రైతులు కాకుండా పరిశ్రమలు ఇతరత్ర వ్యాపారాలు ఎరువులు ఇక ముఖ్యంగా తల్లుతున్న ఇవన్నిటినీ అంటే నిజమైన సాగు చేసేటువంటి లబ్ధారులకు ఎరువుల మందులు ఇవన్నీ అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి బ్లాక్ మార్కెట్ను మొత్తం వీటిని అన్ని అడ్డుకట్ట వేసేందుకు గాను యాప్ను అందుబాటులో తెచ్చారనమాట. నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో యాప్ అందుబాటులోకి రానుండగా ఇప్పటికే వ్యవసాయాధికారులందరికీ కూడా శిక్షణ అయితే ఇచ్చినట్టు చెబుతున్నారు. ఫర్టిలైజర్ దుకాణదారులు కూడా శిక్షణ ఇవ్వనుండగా వీలైనంత వరకు సదరం ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఆధార్ బయోమెట్రిక్ యూరియా పంపిణీ చేస్తుండగా యాప్ అందుబాటులోకి రాగానే స్లాట్ విధానంలో ఎరువులు అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు గతంలో మొబైల్ యాప్లో దానిలో వచ్చేసి మీరు ఎన్ని ఎకరాల వరకు ఎలాంటి పంట పండిస్తున్నారు దాంట్లో క్లియర్గా ఎకరాల వరకు చూపించి ఎన్ని బస్తాలు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు కదా. స్లాట్ బుక్ చేసుకోవడం, ఇలా బుకింగ్ చేసుకున్న తర్వాత 24 గంటల వరకు అయితే ఉండేది. ఇప్పుడు యాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో ఉంటుంది కాబట్టి సో ఇక అక్కడ నుంచి మనం ఫర్టిలైజర్ అని టైప్ చేసి యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత రాష్ట్రాన్ని అయితే ఎంచుకోవాలి, తర్వాత ఆధార్ సంఖ్య అయితే నమోదు చేయాలి, తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఆధార్ లింక్ లేని రైతులకు ఫేస్ అథెంటికేషన్ ద్వారా లాగిన్ కావాల్సి అయితే ఉంటుంది. అప్పుడు రైతు పేరు మీద ఎంత భూమి ఉందనేది సర్వే నెంబరు వారిగా చూపిస్తుంది. అనంతరం పండించిన పంటను ఎంపిక చేసుకోవాలి. పంట వర్గంలో సెర్చ్ చేసి మీకు ఎన్ని బస్తాలు వస్తాయని క్లియర్గా చూపించడం జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి మీకు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక అప్డేట్ ఇచ్చారు. ఎరువులకు సంబంధించి క్లియర్గా చెప్తున్నారు. ఏదైనా తెలంగాణలో ఎరువుల కొరత లేదంటున్నారు. తగినన్ని నిల్వలు కూడా ఉన్నాయని చెప్పేసి కేంద్రం అయితే భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిందనమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అందరం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలోనే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పైన కేంద్రం క్లియర్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 23 విడతలు అయితే రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి 24వ విడత కోసం ఈ విడతలో భాగంగా 4,47 కోట్ల పైగా నిధులు అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పేసి క్లియర్గా వెల్లడించడం అయితే జరిగింది. పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సాయాన్ని 92% పైగా రైతులు వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ పథకానికి సంబంధించి ఈసారి పెంచే ఆలోచన ఉందా లేదని చెప్పేసి అడిగినప్పుడు సో ప్రస్తుతం అమలవుతున్న నిధులతోనే ఇక 3 విడతల్లో 6,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు అనమాట. మొత్తం డీబీటీ పద్ధతిలోనే జమ చేయడం జరుగుతుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఇందులో భాగంగానే ఇప్పుడు మనకు 24వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతాంగం తప్పనిసరిగా 4 పనులు అయితే చేసుకోవాలి. మీరు మీ యొక్క ఏదైతే పీఎం కిసాన్ పైసలు గతంలో వచ్చిన వారు కూడా ఒకసారి pmkisan.in వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో బెనిఫిషియర్ స్టాటస్ అనేది ఉంటుంది. అందులో మీ యొక్క రాష్ట్రం, జిల్లా, బ్లాక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ లిస్ట్లో పేరున్నట్లయితే మీకు రావడం జరుగుతుంది. రెండవది వచ్చేసి ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ అయితే చేసుకోవడం లేదు. సో అటువంటి వారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఎన్పిసిఐ అనేది లింక్ అయిందా లేదని చూసుకోండి. మీ యొక్క భూమి రికార్డు అనేది సీడింగ్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. గతంలో ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్ పుస్తకం నెంబర్లు, కొన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా చేంజ్ అయిన వారికి అయితే రాలేదనమాట. ఈసారి రావాలంటే తప్పనిసరి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నట్లయితే అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాలండి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో సంఖ్య అనేది తగ్గుతుంది. సో అందుకని చెప్పేసి సో రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సంబంధించి 24వ విడత అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎప్పుడు ఇవ్వబోతున్నారంటే దాదాపు ఈ ఆగస్టు
చివరి వారం నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే మనకు అక్టోబర్ మొదటి వారం వరకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇదండి మనకు కొన్ని ముఖ్యమైన తాజా అప్డేట్స్. రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ చిన్న వీడియో వచ్చి తెలియడం జరుగుతుందన్నమాట. మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.